అయితే కార్పొరేషన్లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించినప్పుడు మేయర్ సురేష్ బాబు పక్కన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి సీటు వేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేసింది. దాంతో సురేష్ బాబు గారిపై అనేక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు. ఒక మహిళను అగౌరవపరుస్తారా? మీరు ఒక పదవిలో ఉండి ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడడం మీకు తగునా? మీరు పదవి ఉందని అహంకారంతో మహిళలను చిన్న చూపు చూస్తున్నారు. త్వరలోనే మీ సీటు పోతుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సురేష్ బాబు గారితో సవాల్ విసిరింది. అయితే చివరికి ఆమె అనుకున్నట్టుగానే మేయర్ పదవి సురేష్ బాబు గారికి పోయింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే సురేష్ బాబు గారు కడప మేయర్గా ఉన్నారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు కడప నగరంలో కాంట్రాక్ట్ పనులు చేయకూడదు. అలా చేస్తే మున్సిపల్ వ్యవస్థకు విరుద్ధం అవుతుంది. అయితే కడపలో మేయర్ సురేష్ బాబు గారి కుటుంబ సభ్యులు దాదాపు 25 లక్షల వరకు కాంట్రాక్ట్ పనులు చేశారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. దీంతో విజిలెన్స్ అధికారులు కడపలో విచారణ చేపట్టారు.